విక్కీ కౌశల్, రష్మిక మందన నటించినటువంటి చావా సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ టైంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఈ చావా సినిమా గురించి ఆయన నోట్ల మాట్లాడేసరికి ఇప్పుడు దేశమంతటా కూడా చావా సినిమా గురించే చర్చ నడుస్తుంది. ఈ టైంలోనే చావా సినిమాకు సంబంధించి 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు ఒక వంశస్థులు. అసలేంటి, ఎందుకు వేశారు, దేని మీద వేశారో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. విక్కీ కౌశల్, రష్మిక మందన నటించినటువంటి చావా సినిమా కేవలం హిందీలోనే రిలీజ్ అయ్యి ఈ సినిమా చాలా భారీ విజయాన్ని అయితే అందుకుంది. దాదాపు ఒక 310 కోట్ల ప్లస్ని కలెక్ట్ చేసి సినిమా ఇప్పుడు బాలీవుడ్కు ఉన్న సిచ్యువేషన్ని తలక్రిందులు చేసిందనే చెప్పొచ్చు. గత కొద్ది రోజులుగా బాలీవుడ్ పరిస్థితి ఏమీ బాగాలేదు. ఈ టైంలో చావా సినిమా ఒక మంచి కంబ్యాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు బాలీవుడ్కి. అయితే ఈ సినిమా అందరికీ తెలిసిందే, ఛత్రపతి శివాజీ గారి అబ్బాయి అయినటువంటి ఛత్రపతి సంభాజీ గురించి రాసినటువంటి స్టోరీ, దాన్ని తీసినటువంటి సినిమానే ఈ చావా సినిమా. అయితే చావా సినిమాకు సంబంధించి రీసెంట్గా ఒక వంశస్థులు 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. వారు ఎవరంటే గానోజీ కన్హోజీ షిర్కే వారసులు ఈ కేసు అయితే వేయడం జరిగింది. దాదాపు 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అయితే ఎందుకు ఈ కేసు వేశారంటే తమ పూర్వీకులను తప్పుగా చూపించారని వాళ్ళైతే ఆరోపించడం జరుగుతుంది. మరి వాళ్ళకేం సంబంధం, వాళ్ళ పూర్వీకులు ఎందుకు తప్పుగా చూపిస్తున్నారని అంటే, అయితే ఈ వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఈ గానోజీ కన్హోజీ వారసులు ఇప్పటికే చావా సినిమా టీంకి లీగల్ నోటీసులు కూడా పంపించారు. ఎందుకు అనంటే సినిమాకు సంబంధించినటువంటి అంటే సినిమాలో తమ పూర్వీకులను అవమానిస్తూ ఉన్నటువంటి సీన్లని తక్షణమే తీసేయాలని చెప్తూ, లేకుంటే దాదాపు ఒక 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామంటూ కూడా హెచ్చరించారు. అయితే దీనికి సంబంధించే దాంతో చావా సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ గానోజీ కన్హోజీ వారసులతో ఫోన్లో మాట్లాడి క్షమాపణలు చెప్పినారట. గానోజీ కన్హోజీలను తప్పుగా చూపించే ఉద్దేశం లేదని, అందుకే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవాననేది చూపించలేదని అన్నారట అని ఈ బాలీవుడ్ మీడియాలో, అంటే ఎవరైతే ఇప్పుడు ఇట్లా చేసామని చెప్పేసి ఈ బాలీవుడ్ మీడియాలో డెఫినెట్గా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే సినిమాలో అసలు ఎందుకు మరి వాళ్ళని తప్పుగా చూపించాల్సిన అవసరం ఏంటంటే, సినిమాలో సంభాజీ మహారాజ్ ఎంతో నమ్మకం పెట్టుకున్నటువంటి ఈ గానోజీ కన్హోజీలు ఇద్దరు ఔరంగజేబ్ తోటి కలుస్తారనమాట సినిమాలో. అంటే ఔరంగజేబ్తో కలుస్తారు. సో ఆ ఔరంగజేబ్ తోటి కలవడం వల్ల వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ వల్లనే ఛత్రపతి సంభాజీ ఔరంగజేబ్కి దొరుకుతాడు. సో అలా దొరకడం వల్లనే ఆయన చాలా చిత్రహింసలు పెట్టి ఆఖరికి చంపేస్తారు అని కూడా ఆయన చావా సినిమాలో అయితే చూపించడం జరిగింది. ఇప్పుడు అదే సీన్లని ఆ వంశస్థులు తప్పుపడుతున్నారు. అందుకు తగ్గ ఆధారాలు లేకుండా తమ పూర్వీకులను ఎలా చూపిస్తారు అలా అని చెప్పేసి డైరెక్టర్పై కూడా ఫైర్ అవుతున్నారు. దానికి డైరెక్టర్ అయితే డెఫినెట్గా సారీ చెప్పారు. ఈ వివాదం ఇక్కడితోటి అంటే ముగుస్తుందా లేదా అనేది చూడాలి. మరి ఎందుకు అనంటే ఆల్రెడీ వాళ్ళ ఇన్ కేస్ అసలు ఆయన ఛత్రపతి సంభాజీ గారు దొరకడమే వాళ్ళు గానోజీ కన్హోజీ ఇచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల సంభాజీ దొరుకుతారు. సో దొరకడం వల్ల ఆయన చిత్రహింసలు పెట్టి ఔరంగజేబ్ చంపేస్తారు. మరొకవేళ వాళ్ళు ఆ సీన్లని తీయాలని చెప్పి అంటే దాని తగ్గ ఆధారాలు ఎక్కడా లేవు, మా వంశస్థులు అంటే మా పూర్వీకులను ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అలా అవమానపరుస్తారు, దానికి ఏం ఆధారాలు ఉన్నాయని మీరు అలా తీశారని చెప్పేసి వాళ్ళైతే కేసు అయితే వేయడం జరిగింది. సో దానికి సంబంధించే డైరెక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఆయన లేదు, ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా తీయలేదు, జస్ట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టే తీసాం, అందుకనే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎక్కడి వాళ్ళు అనేది అయితే చేయలేదు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా కానీ ఇప్పుడు మరి ఆ సీన్లను తీయాలి అని వాళ్ళు అంటున్నారు. ఒకవేళ ఆ సీన్లను తీసేస్తే సినిమానే ఉండదు. మరి సంభాజీ ఎలా దొరుకుతారు ఔరంగజేబ్కి, ఆ సీన్లను తీసేయాలనేమో వీళ్ళు వాళ్ళ పూర్వీకులు అవమానిస్తున్నామని ఈ వంశస్థులు కేసు అయితే వేయడం జరిగింది. ఒకవేళ ఆ సీన్లు అలానే ఉంచితే మాత్రం వీళ్ళు డెఫినెట్గా మేము సహించేది లేదు, 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామన్నారు. లేకపోతే తీయకపోతేనేమో సంభాజీ ఎలా దొరుకుతారు అని కూడా చూపించేది అయితే ఉంది. సో మొత్తంగా ఈ సినిమా ఒక మెయిన్ పాయింటే ఇప్పుడు ఏదైతే ఆ సీన్లను తీసేయాలంటున్నారో సో కీ పాయింట్ ఉంటుందన్నమాట సినిమాలో. ఆ కీ పాయింట్నే వాళ్ళు తీసేయండి అని అంటున్నారు. ఒకవేళ తీసేస్తేనే ఒక రకంగా ఉంటుంది, తీసేయకపోతే ఒక రకంగా ఉంటుంది. మరి అయినా కానీ డెఫినెట్గా ఆయన ఫోన్ చేసి సారీ చెప్పినట్లయితే తెలుస్తుంది. మరి ఆ సారీకి యాక్సెప్ట్ చేసి వాళ్ళు అగ్రీ చేస్తారా, లేదంటే డెఫినెట్గా హెచ్చరించి మేము పరువు నష్టం దావాకి వెళ్తారా అనేది చూడాలి. మరి సారీ చెప్పినా ఈ వివాదం సర్దుమణుగుతుందా, ముందుకెళ్తుందా అనేది ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.